హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు సుజీ లైఫ్ స్టైల్. ఇది నా ఫస్ట్ ఈ రోజు నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచాను. లేవగానే ఇంకా సన్ రైజ్ అయితే అవుతోంది. బయటకు వచ్చి చూసేటప్పటికి వ్యూ అయితే చాలా కాబట్టి పైన ఆకాశంలో బర్డ్స్ కూడా అయితే వెళ్తున్నాయి. ఇంకా కొంతసేపు సన్ రైజ్ ని ఎంజాయ్ చేశాక ఫాస్ట్ గా అయితే నేను బ్రష్ అయితే చేసుకుంటున్నాను. బ్రష్ చేసుకున్నాక మా చెల్లి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుంటుంది. సో నేను కూడా అడిగితే నాకు కూడా ఒక దోశ అయితే వేసి ఇచ్చింది. ఇది నార్మల్ దోశ అయితే కాదు, కొంచెం ప్రోటీన్ టైప్ దోశ అని. సో ఇక్కడ చట్నీ వచ్చేసి పల్లీ చట్నీతో అయితే తింటున్నాను. ఓన్లీ ఒక దోశ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అయిపోయాక నేను అమ్మ రెడీ అయ్యి ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాము. మీరు తమ్నైల్ లో చూసినట్టే ఈ రోజు మా చెల్లి అయితే మెచ్యూర్ అయింది అనమాట. అదైతే వచ్చేసి విలేజ్. సో విలేజ్ లో వచ్చేసి అసలు మెచ్యూర్ ఫంక్షన్ కాదు, మెచ్యూర్ అయినప్పుడు అసలు ఎలా సెలబ్రేట్ చేస్తారు, ప్రిపరేషన్స్ ఏంటి అన్ని వీడియోలో మీకు అయితే నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు. మా సైడ్ వచ్చేసి ఇలా అయితే చేస్తారు. ముందు వ్లాగ్ లో అయితే నేను ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ మీ సైడ్ ఎలా సెలబ్రేట్ చేస్తారో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ కూడా చేయండి. ఊర్లలో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎవరి పనులకు వాళ్ళవైతే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మా ఆంటీ వచ్చేసి తను మార్నింగ్ లేచి అండ్ మా రిలేటివ్స్ ని కొంతమందిని ఒక 3 to 4 మెంబర్స్ ని తీసుకొని అందరి ఇంటికి వెళ్ళి ఇలాగా అమ్మాయిని కూర్చోబెడుతున్నాం అని చెప్పేసి అందరూ రండని అందరి ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తారనమాట ఊర్లో. లోపు మాకైతే ఈ వర్క్ అయితే ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి బియ్యము, ఆయిల్, బెల్లం అండ్ కొబ్బరి ముక్కలు కలిపి కొంచెం నానబెడతారనమాట. నైట్ అంతా నానబెట్టి సో మార్నింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ అరటిపళ్ళు గెల్ల అయితే తెచ్చారు కదా, వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి అవైతే తీసుకొచ్చి కట్ చేస్తున్నారు, అంటే సపరేట్ చేస్తున్నారు మొత్తం అందరికి ఇవ్వడానికి ఆ టైంలో డిస్టర్బెన్స్ ఉండకుండా. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్, ఇక్కడ బంతి పువ్వులు, చేమంతి పువ్వులు అండ్ చిన్న చిన్న రోజెస్ కూడా ఉన్నాయి. ఈ లోపు మా చెల్లిని అయితే రెడీ చేసేసి ఇలాగా ఫ్లవర్స్ అయితే కనకాంబరాలు అయితే పెడుతున్నాము. సో అందరూ వస్తారు చూస్తారు కాబట్టి కొంచెం అంటే మంచిగా డ్రెస్ అయితే వేసి రెడీ అయితే చాలా హడావిడిగా అయితే ఉంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉన్నారనమాట. సో నేను మాక్సిమం కవర్ చేయగలిగినంత అయితే కవర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్లవర్స్ అయితే పెట్టేశాక ఇంకా మొత్తం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే బయట ఒక టేబుల్ అయితే ఉంది ఆల్రెడీ. సో అక్కడ టేబుల్ అయితే పెట్టేసి మొత్తం తెచ్చిన ఫ్లవర్స్ అన్ని ప్లేట్లలో వేసి అన్ని పెట్టేసి ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ అరటిపళ్ళు ఎంతవరకు ఏందో చూడడానికి అయితే వచ్చాను. సో ఇక్కడ వరకు అయితే వచ్చింది. మ్యాక్సిమం అన్ని అయితే అయిపోయినాయి. మొత్తం 150 పళ్ళు అయితే వచ్చినాయి. లాస్ట్ లో కొంచెం బాగాలేదు అని చెప్పేసి పక్కనైతే పెట్టేశారు. అవి లాస్ట్ లో చూడొచ్చులే అన్నట్టుగా. ఇవి సరిపోకపోతే మ్యాక్సిమం అందరికీ సరిపోతాయి ఒకవేళ. ఇంకా అలాగే అరటిపళ్ళతో పాటు ఇక్కడ గంధం అయితే తీసుకొచ్చారు. ఈ గంధం కూడా దేనికి యూస్ చేస్తారో నేను చెప్తాను బ్లాగ్ లో. చేశాక ఆల్రెడీ రావడం అయితే అందరూ స్టార్ట్ అయింది. అంటే ఊర్లో చెప్పిన వాళ్ళందరూ అయితే ఒకరి తర్వాత ఒకరైతే వస్తున్నారు. సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వస్తే వాళ్ళకి నేను ఫ్లవర్స్ అయితే ఇస్తున్నాను. తల్లో పెట్టుకుంటారు అనమాట. ఇవి అంటే ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళకి నచ్చితే అవి అయితే పెట్టుకుంటారు. అండ్ 2 ఫ్లవర్స్ ఇలాగైతే ఇచ్చేస్తాము. సో వాళ్ళకైతే వచ్చిన వాళ్ళకైతే ఇలాగా ఒక 2 అరటిపళ్ళు, ఇదొక స్పూను రైస్, ఆనమాలు అంటారంట దాన్ని. నేను కూడా తెలుసుకుని అయితే చెప్తున్నాను మీకు. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ చూసారా ఊర్లో చెప్పిన వాళ్ళందరూ ఇలా ప్లేట్లలో రైస్, బెల్లం, ఇంకా కొంతమంది ఆయిల్, కొంతమంది పసుపు, అలాగా కొంతమంది కొబ్బరి అలా తీసుకొస్తారన్నమాట వచ్చేవాళ్ళు, అమ్మాయిని చూడడానికి వచ్చేవాళ్ళు. ఇక్కడ మేమైతే సపరేట్ గా రైస్ వేయడానికి ఒక గిన్నె, బెల్లానికి ఒక గిన్నె, ఆయిల్ కి అలా పసుపు వేయడానికి అలాగే సపరేట్ గా అయితే పెట్టేసాం.
సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మా అత్త అయితే ఉంది. సో వచ్చిన వాళ్ళందరి దగ్గర బెల్లం అంతా సపరేట్గా, రైస్ అన్ని ఒక గిన్నెలో అలా అయితే వేస్తున్నాము. నా చిన్నప్పటి నుంచి అయితే చూస్తున్నాను, మా ఊర్లో అయితే ఇలాగే చేస్తారు. మీ సైడ్ ఎలా చేస్తారో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇందాక గంధం చూపించాను కదా, సో వచ్చిన వాళ్ళందరికీ ఇలాగా గంధం అయితే వాటర్లో కలిపి వచ్చిన వాళ్ళందరికీ ఇలా అయితే రాస్తారు. రాసాక ఇదిగో కొంతమంది అంటే ఊర్లలో పనికి వెళ్ళిపోతారని చెప్పాను కదా, సో లేట్ అయిపోతున్న వాళ్ళు ప్లేట్ ఏదైతే తీసుకొచ్చి మనకి బియ్యం అన్నీ ఇస్తారో అందులో ఇందాక చూపించినట్టు అరటి పళ్ళు, ఇంకా మొత్తం అవన్నీ ఆకు, ఇక్కడ ఆకు మర్చిపోయాను, తమలపాకు, ఇంకా తర్వాత రైస్, ఫ్లవర్స్ కూడా వేసేసి వాళ్ళ గిన్నె అయితే వాళ్ళకి ఇచ్చేస్తాము. అండ్ అలాగే ఇక్కడ పక్కన గ్లాసెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో వచ్చిన వాళ్ళకి వాటితో పాటు మేము డ్రింక్స్ కూడా అయితే ఇస్తామన్నమాట. సాఫ్ట్ డ్రింక్స్, థమ్స్అప్ అలాంటివి అన్నీ చేసాం, కానీ అక్షింతలు అయితే కలపడం మర్చిపోయాము. సో ఇక్కడ హడావిడిగా అదే చేస్తున్నారు అమ్మ వాళ్ళు. సో రైస్ అయితే తీసుకున్నారు, మేమైతే రేషన్ బియ్యం అయితే తీసుకుంటాము. అందులో కొంచెం పసుపు వేసి, అంటే పొడిగా ఉంటుంది కదా, సో దానికి కొంచెం వాటర్ అయితే చిలకరించి కలిపేశారు. సో అక్షింతలు, పసుపు, రైస్ వేరవకుండా ఉండడానికి అయితే ఉంటుంది. అసలైన గేమ్ ఇక్కడ ఉండదు, ఇదంతా ఒకటైతే ఇంకా తర్వాత ఈ సెలబ్రేషన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక ఒకటి ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఇంకా ఫైనల్ గా ఊర్లో అందరూ వచ్చేసారు. అందరూ తీసుకువెళ్ళి అమ్మాయిని అయితే ఒక రూమ్ లో అయితే కూర్చోబెట్టేస్తారు. అంటే కింద అమ్మాయి వాళ్ళ మేనమామ వచ్చేసి మనకి తాటాకులు, కొబ్బరాకులు కోసి తీసుకొస్తారు. అవి కింద వేస్తారు అనమాట. కింద తాటాకు వేసి అది గుచ్చుకోకుండా ఉండడానికి పైన కొబ్బరాకు వేసి ఇలా ముత్తైదువులు అంటారు కదా, అలాగా 5 పెద్దవాళ్ళతో అయితే అమ్మాయిని అయితే కూర్చోబెడతారు. ఇంకా తర్వాత వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిని ఆశీర్వదించడానికి పక్కన కొబ్బరి నూనె, పసుపు, అలాగే వచ్చేసి అక్షింతలు అయితే పెడతారు. సో వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిని అయితే అవన్నీ వేసి ఆశీర్వదిస్తారు. అమ్మాయిని కూర్చోబెట్టేశాక ఆ పని అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వేరేగా అయితే సపరేట్గా అందరి కోసం అయితే కలుపుతున్నారు. ఏంటి అంటే వరిపిండి ఉంటుంది కదా, వరిపిండిలో కొంచెం పసుపు వేసి మొత్తం మిక్స్ చేశారు. అంటే అంత పసుపు అయితే మనం అఫోర్డ్ చేయలేం కదా, సో ఇది దేనికంటే మెయిన్గా ఇదైతే అందరూ కొట్టుకోవడానికి అనమాట. అమ్మాయిని కూర్చోబెట్టేశాక ఇంకా సో స్టార్ట్ అయితే చేస్తారు. అంటే మనకి బావ వరుస, లేదు మరదల వరుస, అలా అత్త వరుస అయిన వాళ్ళ మీద అయితే వేస్తారు. ఇక్కడ ఆల్రెడీ మా అమ్మ అయితే స్టార్ట్ చేసేసారు. సో పసుపు తీసుకున్నారు కదా, అక్కడ మాయ వరుస అయితే అవుతారు. సో ఆయన మీద అయితే వేస్తారు. ఇక్కడ మా బుడ్డోడికి చూడండి, పాపం ఎవరో గంధంతో మొత్తం ఫేస్ అంతా బొట్లు అయితే పెట్టేశారు. ఇక్కడైతే పాపం కెమెరామెన్ మీద కూడా పసుపు వేస్తారు. ఇక్కడ చూసారు, ఇక్కడ మా బావ అనమాట మొత్తం పసుపుతో అయితే నింపేశారు. సో ఇలా మేమైతే ఊర్లలో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకుంటా ఇక్కడ మా నాన్నమ్మకి మీద కూడా వేసేసారు. నేను వీడియో తీస్తున్నానని తప్పించుకున్నాను, కాకపోతే ఫైనల్గా నా మీద కూడా అయితే వేసేసారు. ఇంకా ఇక్కడ మా గోలలో మేముంటే ఇక్కడ అమ్మాయికి వచ్చేసి మొత్తం ఫుల్, ఇప్పుడే కదా అమ్మాయి కలర్ వస్తుంది అంటారు. సో మొత్తం పసుపు అంతా ఆయిల్తో పాటు బాగా తనకైతే మొత్తం రాస్తారు. మొత్తం రాసి ఇంకా వాళ్ళందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. మా డే అయితే ఇలా గడిచింది. సో నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి, కమెంట్ చేయండి. నేనైతే ప్లీజ్ సెర్చ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.